నెల్లూరు జిల్లా పరిషత్లో డిఆర్సీ సమావేశం జరిగింది. కరేడు భూముల సమస్యపై ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. సమావేశం మధ్యలో కరేడులో భూసేకరణపై వివరణ ఇవ్వాలని, భూములు ఎంత సేకరిస్తున్నారో చెప్పాలని తూమాటి తెలిపారు. కలెక్టర్ వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ మాధవరావు వాదనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కరేడు భూములపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇంటూరి పేర్కొన్నారు. వైసీపీ పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటుందని, సమావేశాలకు వచ్చి గొడవ చేసే విధానం మార్చుకోవాలని సోమిరెడ్డి సూచించారు. తమ ప్రభుత్వం అభివృద్ధిపై చర్చకు అవకాశం ఇస్తుందని, అభివృద్ధి నిరోధక వైసీపీ నాయకులకు అవకాశం ఇస్తే అబద్ధాలు ప్రచారం చేయడం వంటి విధానాలు మానుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో డిఆర్సీ సమావేశాన్ని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు బహిష్కరించారు. కరేడు రైతుల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. మంత్రి రామనారాయణ రెడ్డి ఎమ్మెల్సీలు మాట్లాడేందుకు అర్హత లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఇండోసోల్ కంపెనీకి గతంలో తాము 5,000 ఎకరాలు కేటాయించామని, ఈ ప్రభుత్వం 8,000 ఎకరాలు కావాలంటుందని తూమాటి తెలిపారు. ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారు అర్థం చేసుకోవాలని అన్నారు. పచ్చటి పొలాలను, గ్రామాలను కదిలించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందని తూమాటి మాధవరావు దుయ్యబట్టారు. మొత్తం 8,150 ఎకరాలు అక్కడ అక్వేర్ జరిగితే దాదాపు 5,000 కుటుంబాలు ఈరోజు ఉపాధి కోల్పోయి 365 రోజులు సస్యశ్యామలంగా ఉపాధి దొరికే విలేజ్ అది. అక్కడ ఎస్టీలు దాదాపు 1,500 కుటుంబాలు ఎస్టీలు ఉన్నాయి. 2,300 కుటుంబాలు బీసీలు ఫిషర్మెన్స్ ఉన్నారు. ఇలా అన్ని రకాలుగా 19 ఆమ్లెట్ విలేజ్ ఖాళీ చేయించడం, ఎవరైనా ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు, ఊరు అక్కడే ఉంటుంది. వాళ్ళు ఎలా ఉపాధి ఉంది? భూమి తీసేసుకొని కాంపౌండ్ కట్టుకుంటే ఏదైతే జనాభా 5,000 కుటుంబాలు ఉన్నారో వాళ్ళు దేని మీద బతకాలని మేము అడగడం జరిగింది. ఒకటి. రెండోది వచ్చేసరికి ఇక్కడ ప్రధానమైన సమస్య వచ్చి నిన్న జూలై 13వ తారీఖున ప్రభుత్వం 20,000 ఎకరాలు సేకరించడానికి ఒక స్పెషల్ కలెక్టర్, 5 డిప్యూటీ కలెక్టర్లతో 5 టీములు దాదాపు 60 మందితో 6 టీములు ఫామ్ చేయమని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. మేము అది అడుగుతా ఉన్నాం. రామాయపట్నం పోర్టు కింద మీరు 20,000 ఎకరాలు సేకరించడానికి జీవో ఇచ్చారు, అది ఎక్కడ సేకరిస్తారని అడిగితే కలెక్టర్ గారు నోరు మీద పడలేదు.